నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ప్రకృతి వనం ప్రసాద్ గారు, ఈ పేరుకైతే పరిచయం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేటటువంటి సహజ సిద్ధమైన జీవన విధానాన్ని చెప్పే విధానంలో ప్రతి ఒక్కరికి చేరువయ్యారు. ప్రకృతి జీవనంలో ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎంత సంతోషంగా జీవించవచ్చు అనే విషయాలను ఎప్పుడు ఆయన చేరవేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆయన ఒక అద్భుతమైన జీవన శైలిని అవలంబిస్తూ అందరికీ సహజమైన జీవన విధానాన్ని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఈ స్ట్రెస్ల నుంచి బయటకి రండి అంటూ మనందరికీ చాలా చక్కటి మెసేజెస్ పంపిస్తున్నారు. సో ఈరోజు స్టూడియోలో ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడు మారుతున్న జీవన విధానంలో మనం ఏమి కోల్పోతున్నాము, అసలు ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రసాద్ గారు. సార్, మీ మాట ఏది విన్నా అవును నిజం కదా అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు జీవనశైలి మారిపోయింది, దానికి తగ్గట్టుగా ఒత్తిడి ఎక్కువైపోతుంది, తినే విధానం మారిపోయింది, ఫలితంగా అందరూ తెచ్చుకునేది ఒక అనారోగ్యం పాలవుతున్నారు. సో వీటి నుంచి అసలు బయటపడడం అనేది సాధ్యమా సార్? బయటపడేదే సాధ్యం, ఇరుక్కొని ఉండేది కష్టం. ఇప్పుడు దీంట్లో కంటిన్యూ అయ్యేది కష్టం, కానీ బయటపడడం చాలా ఈజీ. ఎందుకంటే మనం చాలా కష్టపడతా ఉన్నామని ఇవన్నీ వచ్చినాయి. మిక్సీలు, జార్లు, ఇవి కరెంటు, ఎల్ఈడీలు, 5 ఎస్కలేటర్లు, అది మెట్రోలు, గిట్రోలు అన్నీ వచ్చినాయి. మరి లైఫ్ ఈజీ కాలేదు ఎందుకు? సో ఇంకా ఎన్ని మెట్రోలు వచ్చినా, ఎన్ని అవుటర్ రింగ్ రోడ్లు వేసినా మొత్తం అంతా నీ మనసులోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. నువ్వు ఇక్కడ ఉంటే కష్టపడతా ఉండవు, పల్లులు పోతే బాగుండవు అని చెప్పట్లా. ఎక్కడున్నా హ్యాపీగా ఉండేదని స్కోప్ ఉంది. నా స్పెషాలిటీ ఏమంటే, ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఇవి చేసి అవి చేసి ఇవి తాగండి అవి తాగండి కషాయాలు గిషాలు చేయలేనివన్నీ చెప్తారు. సో 90% చేయలేరు. చేయలేంటి అసలు చేయగలిగింది ఏంది అని చూద్దాం. చాలా ముఖ్యమైనది గాలి కదా. గాలి రోజుకి 22,000 సార్లు పీల్చుకుంటాం. అంటే 1 గంటకి 1000 సార్లు పీల్చుకుంటాం అప్రాక్సిమేట్గా. చాలా ఇంపార్టెంట్. సో పొద్దునంతా ఈ పొగలు గిగలో ఉండే దగ్గర అవాయిడ్ చేయలేదు. అట్లీస్ట్ రాత్రైనా కిటికీలు తీసి పడుకోవాలా, దోమతెర కట్టుకోవాలా, దోమలకి ఏదో వేసుకోవాలా, మస్కిటోలు పెడుతున్నాం, అదే ఏదో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పొగ పీల్చి రాత్రి మళ్ళీ మీరు మందులు, దోమలు చచ్చిపోయే మందులు పెడితే మనం కూడా చచ్చిపోతాం కదా. దోమలు చచ్చిపోతా ఉన్నాయంటే మనం కూడా కొన్ని రోజుల్లో పోతాము. వెరీ డేంజరస్. నో మస్కిటో రిపెల్లెంట్స్, నో రూమ్ ఫ్రెషనర్స్, నో బాత్రూమ్ ఫ్రెషనర్స్. బాత్రూమ్ ఫ్రెషనర్ కావాలంటే ఆ లెమన్ రాస్ ఆయిల్, సిట్రనల్ ఆయిల్ ఏదైనా కొంచెం తీసుకొని ఒక రవ్వ అట్లా పెట్టేస్తే 2 రోజులు స్మెల్ అట్లే ఉంటుంది. ఒక చుక్క అట్లా పెడితే చాలు. 1 లీటర్ తీసుకోండి, 1000 రూపాయలు, 5 ఏళ్ళు వాడచ్చు. ఖర్చు తక్కువ కదా అసలు. కానీ మనకు అందంగా బాటిల్లో వస్తేనే చాలా గొప్ప అనుకుంటాము. దాంట్లో వచ్చే స్మెల్, వాటిలో వచ్చే డ్యామేజ్ లంగ్స్లో ఎటు జరుగుతా అనేది మనకు తెలియదు. పెద్దగా డబ్బులుండే ప్రపంచం అంతా ఏం చెప్తా ఉంది, మాకు మందులు కూడా ఎదర్ ఇట్ ఈస్ సింపుల్ డయాబెటిక్ మందు ఆర్ క్యాన్సర్ మందులు ఏదైనా కానీ ఆర్ సప్లిమెంట్స్ అన్నీ న్యాచురల్ సోర్స్ కావాలా అని అడుగుతారు వాళ్ళు. న్యాచురల్ నిమ్మకాయలు తినాలా, ఆరెంజెస్ తినాలా, న్యాచురల్ అన్ని తినాలా, మ్యాంగోస్ తినాలా అని వాళ్ళు అంటూ ఉంటారు. మనమేంది ఈ కెమికల్స్ వేసి కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అని రాసిన అవి తాగి ఆరెంజ్ అనుకొని, యాపిల్ అనుకొని, యాపిల్ ఫిజ్ ఏంటంటే పేర్లన్నీ పెట్టి ఇవి చేస్తాను. పైగా వాటి మీద ఆర్గానిక్ అని పేరుంటే అది గొప్పగా ఫీల్ అయిపోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరీ తింటున్నాను. సో డబ్బులుండి బాగా కొంచెం విజ్డమ్ ఉండే వాళ్ళందరూ న్యాచురల్స్ పోతాడు. మనకు బల్క్గా ప్రొడక్షన్ కావాలా, చీప్గా ఉండాలని మనము ఈ జబ్బులన్నీ తెచ్చుకుంటాం. సో ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే అందరూ ఎడ్యుకేట్ అయినారు, ఎవరికి విజ్డమ్ లేదు. ముందు ఒక చిన్న మార్పు ఇంట్లో జరిగితే ఎవరికైనా పొట్ట బాగాలేదనో ఏమైనా అయింది అనుకోండి, అరే అప్పుడే చెప్తే కదరా నూనె వద్దని, ఇది బాగాలేదని, ఆ రైస్ వద్దని, ఇంకా ముగ్గల్లని ఏదో చెప్పేవాడు, దానికి కారణం తెలిసేది. ఇప్పుడు మీకు పొట్ట నొప్పి ఎందుకు వస్తూ ఉంది, జుట్టు ఎందుకు రాలిపోతూ ఉండేది, ఎందుకు చర్మం పొడిబారిపోతూ ఉండేది, ఎందుకు కిడ్నీలో స్టోన్లు వచ్చేది తెలియదు. గాలి బాయా, నీళ్లు బాయా, వాటర్ నార్మల్ పోయి గవర్నమెంట్ ఇచ్చే నీళ్లు తాగో, చెరువు నీళ్లు, బావి నీళ్ళు తాగే ఉంటా ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు బ్లాక్ వాటరు, బ్లూ వాటరు, ఆల్కలైన్ వాటరు, ఆల్స్ వాటరు, హిమాలయన్ వాటరు, కలర్డ్ వాటర్, ఏందిరా ఇది అంటే డబ్బులు ఉన్నాయని విచ్చలవిడిగా ప్యాకెట్ చేసి మన మైండ్ బుర్రల్ని పాడు చేసి వాటికి అట్రాక్ట్ చేయించారు చేస్తాను. ఎక్కడ చూసి అడ్వర్టైజ్మెంట్లే. అంటే ఇప్పుడు మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిదని ఎక్కడికైనా వెళ్ళినా ఆ బాటిల్స్ పెట్టుకుని తిరుగుతున్నాం అంటే తాగొద్దు అంటారు, అసలు మంచిది కాదా? అంటే అది మినరల్స్ ఎట్లా వచ్చినాయని చూసుకోండి. ఓకే.
ముందు ఎట్లా వచ్చేటి మినరల్స్? అడవిలో వర్షం పడేది. అడవి అంటే ఏంది? మట్టి. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకులు రాలినాయి, జంతువులు చచ్చిపోయినాయి, ఇంకోటి ఏదో అయింది, అన్నీ మట్టి అయిపోయినాయి. మనం చచ్చిపోతాము, లోపల వేస్తే మట్టి, మన ఎముకలన్నీ కాల్షియం మట్టిలో కలిసిపోతాం. మనం చచ్చిపోతే మంట పెట్టేసి కూడా అన్ని మినరల్స్ మట్టి అయిపోతాం. దాని నదిలో కలిపితే మళ్ళా భూమికి వెళ్ళిపోతాం, వాటెవర్. సో మట్టే మినరల్స్. వర్షము ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. లోపల హుస్సేన్ సాగర్లో ఉండే కంపును కూడా వదిలేసి ఆవిరి రూపంలో పైకి తీసుకుపోయి ఇక్కడి నుంచి జహీరాబాద్ నుంచి బెంగళూరుకో క్లౌడ్స్ పోయి మేఘ సందేశం రూపంలో మీ కులము మతము చూడకుండా మీ డాబా మీద మంచినీళ్ళు ఇస్తా ఉన్నాడు సూర్యభగవానుడు. వర్షం దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్యూర్ వాటర్. అంటే మీరు ఆర్ఓ నీళ్ళు ఏది క్లీన్గా మీరు అనుకొని తాగుతా ఉంటారో అంత క్లీన్ వాటర్ పైనుంచి వస్తాం. మీ రూఫ్ను క్లీన్గా పట్టుకొని అవి పట్టుకుంటే చాలు. ఎంత కావాలా? మీకు ఇక్కడ హైదరాబాదులో మీకు యాన్యువల్ రెయిన్ఫాల్ 800 mm నుంచి 1000 mm ఉంది. ఒక్క చదరపు అడుక్కి స్క్వేర్ ఫీట్కి 80 లీటర్లు వస్తాయి. మీకు గవర్నమెంట్ ఇల్లు, చిన్న ఇల్లు లేదు, ఒక రూమ్ ఇంట్లో 20 feet by 20 feet ఒక్క రూమ్ మీద 400 స్క్వేర్ ఫీటు ఇంటూ ఒక చదరపు అడుక్కి 80 లీటర్లు అంటే 32,000 లీటర్లు వస్తాయి. డివైడెడ్ బై 20 liters per day ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్. 1600 రోజులకి 4.5 సంవత్సరాలకి నీళ్లు పైన వస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ ఎవరో సినిమా యాక్టర్ హేమాలిని గారు ఎవరో వచ్చి కెంటచ్చాయి అని ఇంకోటో బ్రాండో చెప్తే అవి తీసుకొచ్చి ఈ నీళ్ళన్నీ డ్రైనేజ్ కలిపేస్తాను, మంచి నీళ్ళని. ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మిషన్కి వేస్తాము. మళ్ళీ సగం నీళ్లు వేస్ట్ అవుతా ఉన్నాయి. ఇంత కరెంట్ వేస్ట్ అవుతుంది. ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో బొంబార్డ్ చేసి పుష్ చేసి దాంట్లో నుంచి ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్తో పాటు వస్తూ ఉండే ఆ నీళ్ళని మినరల్ వాటర్ అని తాగుతా ఉన్నాం, మినరల్స్ తీసేసి. మరి విజ్డమ్ ఎక్కడుంది? మనకి చదువు ఉంది కానీ విజ్డమ్ లేదు. కరెక్ట్. సో వర్షపు నీళ్లు వర్షం పడినప్పుడు నది ఫార్మ్ అయ్యి చెరువుల్లో స్టాక్ ఉండి నదిలో ఫ్లో అవుతా రాళ్ళు కొట్టుకుంటా స్ట్రక్చర్డ్ వాటర్ అయ్యి మినరల్స్ యాడ్ అయ్యి ఫ్లోలో వచ్చేది మినరల్ వాటర్. అన్ని జంతువులు అవి తాగి చెంగు ఎగురుతా ఉండి క్లీన్ వాటర్ తాగి మన క్లీన్ బోల్డ్. ఎవరు చూసినా వర్షం మారింది, ఆ ఊరికి పోయినా నీళ్లు మారినాయి, నాకు గొంతు పట్టేసింది వదినా అనుకుంటా ఉంటుంది. అవును, వెంటనే మారిపోతుంది. 6,000 kilometers సముద్రం మీద దాటుకొని వచ్చి ఇండియాలో గుడ్లు పెట్టుకొని పిల్లలు తీసుకొని పోతా ఉన్నాయి. కొల్లేరులో, హిందూపురంలో, అక్కడంతా. మరి వాటికి నీళ్ళేనా? ఎంత స్ట్రాంగ్ ఉండాలా, నేచర్ ఎంత సపోర్ట్ చేసి ఉండాలా, ఎంత నేచర్ దగ్గరగా ఉండాలి అవి. మనకు ఇంటెలిజెన్స్ ఎక్కడుంది? ఈ నీళ్ళన్నీ నదులంతా ప్రతి డ్రైనేజ్ నదికే. నదికి గంగా, యమున, సరస్వతి పేరు పెట్టేసినాం. అంటే ఆడవాళ్ళు పేరు పెడితే ఓపికగా ఉంటారు, అరుచుకుంటారు, తట్టుకుంటారు. సీతాదేవి అంటే ఓపిక, ఆ ఓపిక అని పెట్టేస్తున్నారు. అన్నీ మొత్తం ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఎఫ్లూయెంట్స్, ఊళ్ళో ఉతికే డ్రైనేజీలు మొత్తం నదే. మొత్తం ఈరోజు కూడా పేపర్లో వేసినారు. మీకు మంజీరా పక్కనే ఏదో ఎన్ని ఉన్నాయంటే ఏదో అన్ని కోల్డ్ వేస్ట్లు అవన్నీ వేస్తూ ఉంటారు. అవన్నీ వచ్చి మంజీరాలో కలుస్తూ ఉన్నాయి. అందుకని మంజీరా వాటర్ తాగేదని కూడా భయపడతాను. నేను ఇక్కడికి వస్తే మంజీరా వాటర్ తాగుతాను, నాకేం పర్వాలేదు, నాకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నాకేం ఇష్యూ లేదు. సో ఆ నీళ్ళని మీకు కావాల్సింది 15 liters per day. 200 daysకి 3,000 liters మీరు మీ రూఫ్ని క్లీన్గా ఉండేటప్పుడు మొదటి ట్రైను, రెండో రైను, మూడో రైన్ ఇసి పెట్టేసి మొత్తం పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉంది. అప్పుడు పట్టుకొని 3 లీటర్లు పెట్టుకుంటే 200 రోజులు మీరు మంచి నీళ్ళు మీరే తాగొచ్చు. అది పాస్ అయ్యేటప్పుడు ఇసుక, సున్నపురాళ్ళు, బొగ్గులు, ఇటుక మొక్కలు, సున్నపురాళ్ళు వేసి దాంట్లో కాల్షియం, మెగ్నీషియం వస్తుంది. అదే మనం పెద్దోళ్ళు తాంబూలంలో వేసుకొని కాల్షియం బాగా గట్టివాడు సన్నగా ఉండే కింద పడినా ఎమకలు ఎరకుండా. ఇప్పుడు బ్రాయిలర్ లాగా ఉంటారు చూసేదానికి పిల్లలు, మెట్లు దిగుతూ ఉంటే ఎమకలు దిగిపోతూ ఉండే. ఎంత డేంజర్! అసలు ఏం జరుగుతూ ఉంది? ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, మరి ఇన్ని మందుల షాపులు ఉన్నాయి. ఎవరికి కాల్షియం లేదు, మరి కాల్షియం మాత్రలు తింటానే ఉంటారు. అందరూ ఫోలిక్ యాసిడ్ తింటూ ఉంటారు, అన్ని మందులు తింటూ ఉంటారు. మరి ఎవరికి 68% మహిళలకి less than 10 హిమోగ్లోబిన్ ఉంది, రక్తహీనత ఉంది. మరి ఏంటి? సో ట్యాబ్లెట్తో రాదు, నేచర్ దగ్గర ఉంటే రావాలా. ఎండకు పోతే విటమిన్ D3 రావాలా, బెల్లం తినాలా, మునగాకు తినాలా, అవిసాకు తినాలా, సజ్జలు తినాలా, రాగులు తినాలా, కరివేపాకు తినాలా, మునగాకు తినాలా. ఇవి తింటే హెల్త్ వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ తినాలా. ఓపిక కూర్చొని గంట సేపు జొన్న రొట్టి నవిలి ఇన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, 2 ఫ్రూట్స్ పెట్టుకుని తినాలా. అది ఆహారం అట్టే చేసినారు కదా. అసలు మనం మాట్లాడుకునే కూడా తినలేదు కదా పెద్దోళ్ళు.
అవును అని కూడా తినలేదు. ఒక జొన్న రొట్టి అంత పొడి, అంత పల్లీలో పొడో ఏందో అదే అంత ఆ కూర ఏదో తినేవాళ్ళు. ఒకటే మాకు రాయలసీమలో అయితే రాగి ముద్ద పల్లీల చట్నీ అంతే ఫినిష్డ్. అట్లా 90 ఏళ్ళు బతికినారు. ఎముకలు గట్టిగా ఉన్నారు. ఎందుకు నేచర్తో ఉన్నారు. ఎండకు పోతే ట్యానింగ్ అయిపోతానా, నేను ఎట్టుకున్నాను అని ఆలోచించాల వాళ్ళు. ఎండకు పోవాలంటే పోయినారు. దానికి ఏం చేయాలో నేచర్ చేస్తూ ఉంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అదే కంటిన్యూ చేశారు వాళ్ళు. ఇంకేమైనా మిగిలిపోతే నీళ్లు పోసి అమ్మలి దాన్ని తోడు పెట్టి కొంచెం పాలేసి మజ్జిగ వేస్తే పొద్దున్నే అమ్మలి తాగితే చల్లగా ఉంది కడుపు. అరే కడుపు చల్లగా ఉండేది ఏంది? కడుపులో గట్ మైక్రోబియం అని ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. కడుపు చల్లగా ఉండాలంటే అమ్మలు తాగాల. ఈరోజు మిగిలిపోయిన నీళ్లు పోసి పొద్దున్న నీళ్లు పెంచుకొని పుల్లటి మజ్జిగ వేసుకొని తాగండి. లేదా అన్నంలోనే కొంచెం పాలు పోసి తోడు పెట్టేసి దాన్ని పెంచుకొని పొద్దున్నే దాంట్లో కొంచెము ఉల్లిపాయలు, కొంచెము మిర్చి, కొంచెం అల్లం వేసుకొని మంచిగా సూపర్ ఫుడ్. పొద్దున్నే అన్నం తింటే లావరా? అదే అన్నం ఏ అన్నము అని. రైస్ అన్నం కాకుండా అరికలు తినండి, జొన్న రొట్టి తినండి, రాగిమూత తినండి. అన్నం కూడా 2 రోజులకు వారంలో 2-3 సార్లు తినండి. అది సింగిల్ పాలిష్ బియ్యం తినండి. పొద్దునే తింటేనే లావ్ అవుతారు అట్లేమి లేదు. అసలు రైస్ తింటే లావ్ అయిపోతారు అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే రైస్ ఎక్కువ తింటాం. ఇన్ని జొన్నలతో చేసిన రొట్టె తింటే మీ కడుపు నిండిపోతుంది, ఇంక తినలేరు. ఎందుకు ఆల్రెడీ నవిలి అబ్బా విసుగొచ్చింటుంది, అప్పటికే తినలేరు. రైస్ అనుకోండి గోదావరి గేట్లు తినట్లే డబ్బా అని పప్పు వేసి ఒకసారి, రసం వేసి ఒకసారి, ఉరవచారు వేసి ఒకసారి, పెరుగు వేసి ఒకసారి, ఇది మ్యాంగో కలుపుకొని ఒకసారి, అంత పోతుంది. ఇంత రైస్ తినేస్తావు ఇంత గ్లాస్కి. జొన్నలు ఇంతే, రాగి పిండి ఇంతే, ఒకటి పిండి. సో నీకు దాంట్లో ఫైబర్ ఉంది కాబట్టి చిన్నగా అరుగుతుంది. సో మీకు ఆకలి ఉండదు. న్యూస్ పేపర్లతో వంట చేయాలంటే పెడతానే ఉండాలి. అట్లా రైసో, ఇడ్లీలో, దోశలో తింటే అదే మీరు పెసరట్టు తినండి. పెసరట్టు మంచిది, పప్పులు కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. అదే మీరు ఇడ్లీలు, దోశలు తింటే మళ్ళీ ఆకలేస్తుంది. 1 గంటకు మళ్ళీ టీలు తాగుతారు, 2 బిస్కెట్ తింటారు, పునుగులు తింటారు, 1 గంట మళ్ళీ భోంచేస్తారు, మళ్ళీ ఆకలే తింటానే ఉంటారు. పని మీద ఉండదు. అసలు మార్నింగ్ టీ లేకపోతే మనకి తెల్లవారదు, అసలు యాక్టివ్గా ఉండలేము, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది, లేజీగా ఉంటుంది. ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అసలు టీ, కాఫీ తాగకుండా దాదాపు 90% ఇళ్లలో అదే జరుగుతుంది. టీ తాగమంటారా వద్దండి? అదే అంటే మీరే చెప్తా ఉంటారు కదా, టీ రాకపోతే నా మైండే పనిచేయలేదు అంటే. ఒక టీ మీ మైండ్ని కంట్రోల్ తీసుకొని హిప్నటైజ్ చేసి దాన్ని మీ మధ్య ఎంత డేంజర్ అది. ఈ కోణంలో చెప్పారా? అంతే కదా. ఇప్పుడు సిగరెట్ ఎంతనో టీ అంతే. సిగరెట్ తాగేవాళ్ళు సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఆగు అని చెప్పి ఇప్పుడు చెప్పు అంటారు. అంటే ఆ నికోటిన్ పోయే కాటికి బ్రెయిన్ రిసెప్టార్స్ లేచి కూర్చుంటేనే పని చేయాలి, లేదా పని చేయట్లా. బ్రెయిన్ రిసెప్టార్స్ ఏంటి? పొద్దున్న లేచి యాక్టివ్గా ఉండాలా. నేను పొద్దున్నే 4:30 లేచిన, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన. ఈరోజు అంతా ఉపవాసం, నో ఫుడ్, రాత్రి తిన్నా అంతే. రేపు పొద్దున్న వరకు 36 అవర్స్ తిన్నాను, యాక్టివ్గానే ఉండా కదా. మరి ఒక్క పూట టీ తాకపోతేనే మేము అయిపోతామంటే అసలు మీ మైండ్ మీద మీకు ఏమి నియంత్రణ ఉంది? అసలు మీ మైండ్ని అర్థం చేసుకుంటా ఉండరా? మీ మైండ్ ఈ గ్లూకోజ్ కిక్లో ఉండి రైసు, కాఫీ, టీ, ఐస్ క్రీమ్, అది ఇది అని చెప్పేసి లాగేసుకొని మిమ్మల్ని బానిస చేసుకోండేది అని గమనిస్తే మిమ్మల్ని మీరు తెలుసుకునేది స్టార్ట్ చేసినట్లు. రమణ మహర్షి చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అనేది అదే. నీ ఆలోచన ఎందుకు వస్తుంది? ఏంటి? ఒక కాఫీకి మనం అడిక్ట్ అయిపోతామా? ఆ రిసెప్టార్స్ ఏంటి? ఫస్ట్ 2 టీలు 3 టీలతో స్టార్ట్ అయ్యి మళ్ళీ 20 టీలు తాగే వాళ్ళు ఉన్నారు. టీ తాకపోతే మైండ్ పనిచేయదు. ఆ రిసెప్టార్స్ ఏంటి? టీ తాగితే లేస్తాయి, మళ్ళీ పడుకుంటాయి. కాఫీ తాగితే లేస్తాయి, సిగరెట్ తాగితే లేస్తాయి, మళ్ళీ పడుకుంటాయి. అట్లా పడుకొని ఎలాస్టిసిటీ లాగిపోయినట్లు అయిపోయి 60 ఏళ్ళకంతా షివరింగు, డెమెన్షియా, మతిమరుపు, బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజ్ అని స్టార్ట్ అయిపోతుంది. సో పొద్దున్నే రిసెప్టార్స్ యాక్టివ్గా ఉంటే రాత్రి 10కి పడుకునే వరకు యాక్టివ్గా ఉండాలి. ముసలివాళ్ళు చూడండి, ఎవడో 3 లేస్తారు, రోజంతా పడుకుంటారు, ఇట్లా చేయి పట్టుకొని పడుకుంటారు, నిద్ర అట్లే వస్తుంది. మనకి ఇప్పుడు పట్టు మంచాలు 10 లక్షలు పెట్టి మంచాలు నిద్ర పట్టడంలే. ఇటు చూస్తావు, అటు చూస్తావు, ఇది చూస్తావు, ఏదో మాత్రం వేసుకుంటావు, మెలటోనిన్ ఏదో చేస్తావు. ఎందుకు? స్ట్రెస్. అనవసరంగా మీ కాని పనులన్నీ బుర్రలో పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు మీరు సినిమా యాక్టర్ కావాలా అనుకుందాం, కాలేరు, వదిలేసేయాలా. ఏం చేయాలా? ఫిట్నెస్ కోసం పొద్దున్నే కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తా. అది మీ చేతిలో ఉంది. చేతిలో లేని పని గురించి ఆలోచిస్తుంది మైండ్, చేతిలో ఉండేదని పక్కన పెడుతుంది. మీ బెడ్షీట్ మీరు మడత పెట్టచ్చు, మీ బాత్రూమ్ మీరు కడగచ్చు, మీ భార్య చెప్పిన కూరగాయలు తేవచ్చు, మీ బండికి పెట్రోల్ వేయచ్చు, మీ గ్లాస్ తుడసవచ్చు, అన్నీ చాలా చేయొచ్చు. ఇవి చేస్తా పెద్దోళ్ళందరూ హాయిగా ఉన్నారు. పెద్దోళ్ళందరూ ఈ చిన్నవి చేసి హాయిగా ఉన్నారు.
వాళ్ళు పెద్ద పెద్ద డెసిషన్లు ఉంటే వాళ్ళు కాదు, ఏమైనా వేసుకొని ఇంటి కూర్చొని ఆ పల్లీలు వేసుకొని ఏదో కుట్టుకుంటా దానం చేసుకుంటా ఏదో చేసుకుంటా ఉండరు, హ్యాపీగా ఉండరు వాళ్ళు. వాళ్ళ సైకోసొమాటిక్ డిసీజెస్ ఈ డ్రామాలు ఇవన్నీ ఏం లేదు వాళ్ళకి. మనం ఏం పని చేయం, ఓన్లీ పెద్ద టార్గెట్ ఐఐటి కావాలి మా వాడు కాలా, మంచి కోడలు దొరకాల, మంచి కొడుకు అల్లుడు దొరకలా. అరే అట్లా నువ్వే మంచిగా ఉండవో లేదో నీ భార్యతో భర్తతో తెలియదు, నీ పిల్లలకి కరెక్ట్గా సూటబుల్గా అట్ట. నువ్వు కరెక్ట్ అనేది ఏంది, నీ కొడుకుకి నీ కోడలు తీసుకొచ్చి అన్నీ చేస్తే మంచి కరెక్ట్, నీ కోడలికి నీ కొడుకు చేస్తే తెలివి తక్కువ తప్ప ఏంది రాదు అని అట్లుండదు నీ సైకాలజీ. నువ్వు కరెక్ట్ తప్పు ని డిఫైన్ చేసే స్టైల్ నువ్వే లేవు కదా, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు వాళ్ళ లైఫ్ని. వదిలేసి పెంచినావు, ముడి గడిగినావు, పెట్టినావు, భోజనం పెట్టినావు, పెరిగినారు, వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ పిల్లల జీవితం వాళ్ళది. నువ్వు మళ్ళీ ఎన్ని ఇడ్లీలు తిన్నాడు, మీ ఆయన వచ్చినాడా లేదా, నీకెందుకు అవన్నీ. ఆదివారం పోతావు కోసం సింపుల్గా ఉంటూ హాయిగా నిద్రపడుతుంది, హెల్తీగా ఉంటావు మెంటల్గా ఫిజికల్గా. నీకు నీ వల్ల కాని ఆలోచనలు వస్తుంటాయి, గమనించండి. నాకు కూడా చాలా వస్తాయి. ఈరోజు పొద్దున్న లేస్తానే ఏకాదశి అనుకున్నా, కాదు నిన్న అయిపోయింది ఏకాదశి. మైండ్ ఏం చెప్పింది, ఏకాదశి కాదు కాబట్టి మామిడి పళ్ళు ఉండే తిను అనింది. ఈరోజు ఏకాదశి అనుకొని తినకుండా ఉంటే ఏమవుతుంది అనుకున్నా, ఆపేసిన. సరే ఓకే, నేను హైదరాబాద్కి వస్తే కేబీఆర్ చుట్టూ పరిగెత్తా వీళ్ళేంతవరకు, ఏదో కారణం చెప్పకుండా. సరే ఏకాదశి ఉండవు కదా కాబట్టి పరిగెత్తద్దులే అని చెప్పింది. రాత్రి తిన్నాను కదా, ఎనర్జీ ఉంది కదా, అది ఖర్చు పెట్టాలి కదా, పరిగెత్తే ఏమీ అని అడిగిన, సమాధానం లేదు దానికి, నోరు మూసుకుంది. మళ్ళీ పరిగెత్తినా చేసినాం. అట్లా నీతో నువ్వు ఇంటరాక్ట్ చేసేది పెద్ద గేమ్. మైండ్ మన కంట్రోల్లో ఉండాలండి. కంట్రోల్ కూడా వద్దు, ఇంటరాక్షన్. దాన్ని కంట్రోల్ చేయాలంటే అని పెట్టి అట్ట కూడా అవసరం లే. అసలు మీతో మీరు ఆడేదే పెద్ద గేమ్ అమ్మా. మీరు ఎవరినో భార్యాభర్త సంఘము సొసైటీ ఇది అది ఎవరి మీదనో వేసేస్తావు. అసలు నువ్వు ఎంత డ్యామేజ్ చేసుకుంటాడు, నువ్వు ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది చాలా సింపుల్ కదా. నేను ఫస్ట్ లేస్తానే బెడ్షీట్ను ప్రేమగా మడత పెడతా. నా బాత్రూము ప్రతిసారి ఫ్లష్ చేయకుండా నేను 2-3 సార్లు వాడినాక నా బాత్రూమ్ని ఆ నీళ్ళు మిగిలిచ్చినాను కదా అని ఆనందంతో ఉంటా. మరేంటి, ఇప్పుడు యూరిన్ పోతాము ఫ్లష్ కొట్టి, మళ్ళీ ఇంకోసారి యూరిన్ పోతాము, మళ్ళీ మోషన్ పోతాము, అటు ఇన్ని నీళ్ళు ఎందుకు వాడాలా. నా బాత్రూమే, నా బెడ్రూమే గంటలో అన్నీ చేసుకొని ఒకేసారి ఫ్లష్ చేసి నీట్గా చేసి పెడతా. అట్లా చిన్న చిన్న పనులు చేసి ఆనందపడతాను నేను. టిష్యూ వాడను, ఎక్కడ ఎయిర్పోర్ట్కి ఎక్కడ టిష్యూ వాడను. మామూలుగా ఫ్లైట్ ఎక్కితే ఫుడ్ కూడా ఎక్కువసార్లు తిన్నాను, అదే వాళ్ళకే ఇచ్చేస్తుంది ఆయన. సో ఖర్చు పెట్టుకుంటే ఖర్చు చూసుకుంటే ఫినిష్. టిష్యూ వాడు ఎందుకు అంటే నేను చెట్లు ఆపేస్తానని కాదు, నా తృప్తి ఏదో నాకు, నేను హ్యాపీగా ఉన్నాను అబ్బా అట్లా టిష్యూ వాడకుండా. నా సంతోషం నాది, ఎవరు తీసుకుపోలేరు కదా. అట్లా సంతోషంగా ఉండేదానికి 100 కారణాలు ఉన్నాయి, బాధపడేదానికి కూడా 1000 కారణాలు ఎత్తుకుంటారు. నీకు సంబంధం ఒక తెల్లంటికి వచ్చింది, అమ్మో తెల్లంటికి ఎట్టైనా వస్తుంది, ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, దానికి అవసరం లే. నీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, నీకు వీక్నెస్ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉండవు, పడిపోతూ ఉండవు, కిడ్నీలో స్టోన్లు వచ్చినాయి, అరే ఎందుకు వచ్చినా నీళ్లు తాగకుండా, నీళ్లు తాగేది బాగా తాగితే కిడ్నీలో స్టోన్లు రావు అని తెలుసు నీకు కూడా. ఎందుకు తాగలామని నీళ్లు, దప్పైనప్పుడు టీ ఎందుకు తాగినావు, కూల్ డ్రింకులు తాగినావు, నీకు తెలుసు కదా. సో మనం చెప్పేటివి కొత్త ఏం కాదు, ప్రేక్షకులకి అన్నీ తెలుసు. చేసే శక్తి లేదు, లేజీ పీపుల్. నేను కూడా లేజీనే, నేను కూడా కొన్ని చేయగలుగుతా ఉన్నా, నేను ఇంకా ఇన్ని చేయాలనుకుంటా ఉన్నాను. ప్రతిరోజు పరిగెత్తాలనుకుంటే పరిగెత్తలేము అట్లా. సో మనము ఎక్కడ లేజీగా ఉన్నాము, ఎంత లేజీగా ఉన్నాము అని గమనిస్తే మీరే ఎన్లైటెండ్. అంతే, వెరీ సింపుల్. పొద్దునే లేయాలా, రేపు బర్త్డే నాది, రేపు వాకింగ్ రన్నింగ్ చేయాలా, యోగా చేయాలా, జిమ్కి పోవాలా అని పెట్టుకుంటావు. అది అలారం 5కో 4కో కొడతానే దీని అబ్బాయిని ఆఫ్ చేస్తావు. నువ్వే మళ్ళీ 8కి లేచి నీ బతుకే ఇంతేనని తిట్టుకుంటావు. అట్లా ఎవరో తిట్టేది కాదు, నిన్ను నువ్వు తిట్టుకుంటా బతుకుతావే, అది వెరీ డేంజరస్. సెల్ఫ్ పిటీ మనం చేయలేము, మన వల్ల కాదు. దాని నుంచి బయటపడండి, సింపుల్ చేయండి అంటున్నా. నువ్వు సినిమా యాక్టర్ కావాలా, ఐఏఎస్ కావాలా, పెద్ద కంపెనీ పెట్టలా, నువ్వు చేసే పని గౌరవంగా చేయి. నువ్వు చేసే 10,000 రూపాయల ఉద్యోగమో, ఆ డ్రైవింగో జాగ్రత్తగా కోప్పడకుండా, నువ్వు స్ట్రెస్ తెచ్చుకోకుండా, తోలే వాళ్ళు స్ట్రెస్ తేకుండా నవ్వుతా హాయిగా చేయి. ఎవడో ముసలివాడు పోతా ఉంటారు, ఆపేసి పొమ్మని చెప్పు, ఎంజాయ్ చేయి అబ్బా. ప్రతి మూమెంట్ ఛాన్స్ ఉంది కదా. దేనికి భయపడతాయి అన్ని జంతువులు, తిండి దొరక భయపడతాయి. అమ్మో తిండి దొరక సస్తే ఆకలితోనే ఉంటాయి అన్ని జంతువులు. బాగా ఆకలి అయితేనే
వేటాడుతుంది, జంతువు దొరుకుతుంది, దొరకదు వాటికి. లక్షలు సంపాదించినా ఏం సంపాదించినా మనిషి స్ట్రెస్ నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. తిండి తినడానికే టైం లేదు, స్ట్రెస్ ఏంది, టైం లేదు అంటాడు. తిండి తినేదానికి, పిల్లలతో ఆడుకునే టైం లేదు అంటాడు. అట్లా మీ వర్షంలో నానేదానికి టైం లేదు అంటాడు. సన్ రైజ్ సన్సెట్ చూసేదానికి టైం లేదు అంటాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేదానికి టైం లేదు. పని ఉంటే ఆర్టిఫిషియల్ కూర్చొని బిజినెస్ కోసం గంటలు గంటలు కూర్చోవడము, ఆ ఇంటరాక్షను, ఆ తాగడము, తిరగడం, ఇది తప్ప నీ కోసం నీకు ఇష్టమైన మీ బాబాయో, మీ పిల్లలు, మీ అన్న పిల్లలు, ఇంకోటో మీ ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చింది, మా దగ్గర 2 రోజులు ఉందామనో ఏం లేదు. ఎట్లుంటారు హ్యాపీగా? చిన్నప్పటి నుంచి మీరు అందుకే పిల్లల్ని ఒరేయ్ బర్త్డేకి మీ ఫ్రెండ్స్ అందరూ పిలుచుకురా అని చెప్పి అందరినీ పిలుచుకొచ్చి బాగా ఫ్రూట్స్ అన్ని పెట్టి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలరా. ఎందుకంటే రైతులు డబ్బులు వస్తాయి, మనకు హెల్త్ వస్తుంది. మీరు పుచ్చకాయ కోయండి, ఇట్లా కోసి అడ్డము, మళ్ళీ ఇట్లా కోసి మళ్ళీ ఇట్లా కోస్తే ఈ బిస్కెట్ లాగా వస్తే తినేదాన్ని బాగుంటుంది. పనసకాయని నువ్వు బంక తుక్కోకుండా నూనె పూసుకొని అటు కోయాల, ఇటు పెరకాల, ఇటు చేయాలా, ఇటు చేయండి అని చెప్పి మనకు చిన్నప్పుడు ఏదో సాగుతుంది కదా, తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డల రత్నమాణిక్యం, తండ్రి గరగర ఇది రాజీవి తమాషా చేసామని చెప్తా ఉంటే వాళ్ళు సెల్ ఫోన్స్ కూడా ఉంటారు. ఈ కోసేది పైనాపిల్ 40 degreesలో కోసేది అని పెట్టి రైతులు డబ్బులు వస్తాయని చెప్పి అది వాట్సాప్లో పెట్టచ్చు, ఫేస్బుక్లో పెట్టచ్చు, అన్నింటిలోనే పెట్టచ్చు. ఆ మెసేజ్ పోతుంది. ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి అరే వీళ్ళమ్మ డిఫరెంట్గా చేసిందే అని వాళ్ళు కూడా పోయి వాళ్ళ ఇంట్లో కూడా అటు ఏదన్నా నువ్వు లడ్డు చేసేదో ఇంకోటి ఫ్రూట్స్ గిట్స్ ఏదో చేస్తారు. భలే ఉంది కదా అని చెప్పి అది చూసి ఆ కేకులన్నీ కోసి కేకులని పుస్తలు అదంతా కొట్టి అదంతా దాంట్లో పడి తాగి ఆ కేక్ అంతా నెత్తి కూసుకొని ఆ నెత్తి అది వ్యాన్ని పెట్టి ఏం పనులు అవన్నీ. దాన్ని మా వాడు భలే చేశాడు చూడు అని వీళ్ళు పెద్దవాళ్ళే ప్రమోట్ చేస్తే ఏం బుర్ర ఉంటుంది? మరి పెద్దోళ్ళు సైన్స్ చదువుకున్నట్టు చెప్పండి వాళ్ళకు. దాంట్లో మైదా ఉంది, దాంట్లో క్రీమ్ ఉంది, దాంట్లో చక్కెర ఉంది, దాంట్లో కలర్లు ఉన్నాయి, దాంట్లో ప్రిజర్వేటివ్లు ఉన్నాయి. ఇది మంచిది కాదు చెప్పండి రా. కేక్ తీసుకొచ్చి తినకుండా పారేయండి. అప్పుడు మెసేజ్ అవునా అమ్మ ఏది తెచ్చినప్పుడు వేస్ట్ అయినా పారేయాలరా అని చెప్పి పారేసే మదరు 10 మంది పిల్లలకు బెస్ట్ మెసేజ్ ఇచ్చినట్లు. ఓకే, అసలు ఇప్పుడు పిల్లల్ని వీటి వైపు మళ్ళకుండా ఎలా చూడాలని ఒక టెన్షన్ పేరెంట్లో ఎక్కువైపోయింది. అదే మీరు పేరెంట్స్ డిఫరెంట్గా ఆలోచిస్తే అప్పుడు పారేసి పిల్లలు రాండ్రా మనం చెరుకాడికి పోదాము, కొండకాడికి పోదాం, అడవిలోకి పోదాం అని ఫ్రెండ్స్ అందరూ పిలుచుకొని బాలాడిచ్చి ఎదిచ్చి అక్కడే వండి రెడ్ రైసో ఇంకోటో జొన్న రొట్టో వాళ్ళతోనే చేపించి కొంచెం పాండ్యంక ఆ గుగ్గిళ్ళో ఆ పప్పు చేసి అబ్బా ఆకలిందమ్మా అని తింటారు. అది తృప్తి. ఈ చెత్త అంతా తిని ఆకలి చచ్చిపోయి ఆకలి లేదు అని వద్దమ్మా అంటే కూడా తిను వేస్ట్ అయిపోతుందని పోతే ఏమి అసలు ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలి పేరెంట్స్. ఇంత కార్పొరేట్ వ్యవస్థ అంతా మీ పిల్లల్ని గద్దల్లాగా తన్నుకొని పోతా దానికి స్కోప్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో. లేకపోతే మీరంతా పని చేస్తారు మా పిల్లలకే అంటారు, ఏడ పని చేస్తా ఉంటారు, మీరంతా బిజీగా ఉండరు. కమ్యూనికేషన్ తగ్గిపోయింది పిల్లలతో కూడా తల్లిదండ్రులకి. పిల్లలందరూ పోయి ఆడ పరిగెత్తడం, తిరగడము, అని చాక్లెట్ పరిగెత్తడము, రకరకాల మందు డ్రగ్స్, వీటికన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని సేవ్ చేయాలంటే. ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలి పేరెంట్స్. అదే ఆవుకు కోడికి జింకకి అవసరం లే, అవి తింటాయి పాలిస్తాయి, కొంచెం పెద్దగా అవుతానే కొరకుతానే తంతదే పో అయిపోయాయి. ఈడ మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. మీరు ఎంత 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 జాగ్రత్తగా ఇంటి బయటకు పోతారు టప్పని పిల్లలు కదా వాళ్ళు పాపము అడే ఎట్లా వెళ్ళిపోతారు. సో వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత ఇదిగా ఉండి వాళ్ళను పెట్టకుండా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చి ఆ విజ్డమ్ వచ్చి వరకు వాళ్ళు ఓకే అనే వరకు మీ బాధ్యత ఉంది పెద్దవాళ్ళకి. వాళ్ళకి ఆశ సంపాదించి పెట్టేసి వాళ్ళకి ఏదో బాడీలు వచ్చారు చేసి వాళ్ళకు అటు కాదు. ఎట్లా ఎంత ఎంత డేంజరస్గా ఉండరు చిన్నపిల్లలు.